పాండవ కౌరవులకు విలువిద్యలో శిక్షణను ఇచ్చుటకు వారిని ధనుర్బాణాలతో అడవికి తీసుకుని వెళ్ళాడు గురువైన ద్రోణాచార్యుడు. అడవిలోని ఒక పెద్ద చెట్టు మీద పక్షి ఉండడం గమనించిన ద్రోణాచార్యుడు ముందుగా పాండవులలో పెద్దవాడైన ధర్మరాజుని పిలిచి, కుమారా, ఈ చెట్టును గమనించు, నీకు ఏమి కనిపిస్తున్నది అని అడిగాడు. అందుకు ధర్మరాజు, నాకు చెట్టు మీద పెద్ద పెద్ద కొమ్మలు, పచ్చటి ఆకులు, ఒక పక్షి కనిపిస్తున్నాయి అని చెప్పాడు. అందుకు గురువైన ద్రోణాచార్యుడు ధర్మరాజుని పంపించి తరువాత దుర్యోధనుని పిలిచి, కుమారా, నీకు ఈ చెట్టు కనిపిస్తున్నదా అని అడిగాడు. అందుకు దుర్యోధనుడు కనిపిస్తున్నదని చెప్పాడు. మరి కొమ్మలు కనిపిస్తున్నాయి, మరి పక్షి, ఇదేం ప్రశ్నలు, నాకు అన్నీ కనిపిస్తున్నాయి, అంధుడు నా తండ్రి కానీ నేను కాదు అని అహంకారంతో సమాధానమిచ్చాడు దుర్యోధనుడు. అందుకు ద్రోణాచార్యుడు, సరే నీ వెళ్ళు నాయనా అని సమాధానమిచ్చాడు. అదే విధముగా భీముడు మొదలైన కౌరవ పాండవులందరినీ ద్రోణాచార్యుడు అదే విధముగా అడుగగా వారందరూ దానికి అదే విధముగా అన్నీ కనబడుతున్నాయి అని సమాధానమిచ్చారు. చెట్టు చివరకు ద్రోణాచార్యుడు అర్జునుని పిలిచి, కుమారా, నీకు ఈ చెట్టు కనిపిస్తున్నదా అని అడిగాడు. అందుకు అర్జునుడు, నాకు కనిపించటం లేదు అని చెప్పాడు. మరి కొమ్మలు లేదు, మరి ఆకులు కనిపించటం లేదు, మరి పక్షి కనిపించటం లేదు, మరి నీకేం కనిపిస్తున్నది అని అడిగాడు మరలా ద్రోణాచార్యుడు. నాకేమీ కనిపించటం లేదు, పక్షి యొక్క కన్ను మాత్రమే నాకు కనిపిస్తుందని సమాధానమిచ్చాడు అర్జునుడు. అయితే లక్ష్యాన్ని ఛేదించు అని ద్రోణాచార్యుడు అర్జునుడికి ఆజ్ఞాపించాడు. అర్జునుడు విడిచిన బాణం పక్షి కన్నును తాకింది. ఆ ప్రాంగణమంతా కరతాళ ధ్వనులు మారుమ్రోగాయి. గురువైన ద్రోణాచార్యుడు అర్జునుడి ఏకాగ్రతను మెచ్చుకొని ఆశీర్వదించాడు. మహాభారతంలోని ఒక సంఘటన మాత్రమే ఇది. అర్జునుడు తన దృష్టిని పూర్తిగా చేస్తున్న పని మీదే కేంద్రీకరించాడు. అలా దృష్టిని నిలకడగా ఒకే దాని మీద ఉంచడాన్నే ఏకాగ్రత అంటారు. భూతద్దం ద్వారా సూర్యరశ్మిని ఒకే చోట కదలకుండా ఉంచితే అది చెక్కను క్షణాల్లో కాల్చగలుగుతుంది. అదే నేరుగా తాకే సూర్యరశ్మి ఏ చెక్కను కాల్చలేదు. ఇక్కడ భూతద్దం అంటే విద్యార్థి యొక్క ఏకాగ్రత అని అర్థం. ప్రియమైన విద్యార్థులారా, మీరు మీ ఆలోచన శక్తిని ఒకే విషయంపై అనగా చదువుపై ఉంచినప్పుడు అన్నీ త్వరగా నేర్చుకోగలుగుతారు. చూసినంత మాత్రాన నేర్చుకోవడం కాదు, చూడడం వేరు, నేర్చుకోవడం వేరు. ఇది మనసుకు సంబంధించినది. మనసులో ఇష్టం లేకుండా మీరు ఏ పని చేయలేరు. అందుకే ముందు మీరు చదువుని ఇష్టపడండి. చదువు ఉన్న చోటే మంచి ఫలితం ఉంటుంది. ఇష్టం ఉంటే కష్టం అనిపించదు. చేసే పని మీద మనస్సును అనగా ఇష్టమును కేంద్రీకరించాడు కాబట్టి చీకటిలో కూడా వచ్చిన శబ్దాన్ని బట్టి బాణాన్ని సంధించి లక్ష్యాన్ని సాధించాడు అర్జునుడు. మనసు పెడితే మీరు కూడా దేన్నైనా సాధించగలరు. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, ఇది పరీక్షల సమయం. ఈ సమయంలో ఎవరైతే మనస్సును చదువుపై కేంద్రీకరిస్తారో అనగా చదువుతున్నామని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా సంపూర్ణంగా, పరిపూర్ణంగా, ఇష్టంగా ఎవరైతే చదువు మీద దృష్టి పెడతారో వారే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు. మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టండి, వమ్ము చేయకండి. మీ తల్లిదండ్రులు మీ గురించి 10 మందిని పిలిచి మరీ గొప్పగా చెప్పుకునేలా గొప్ప విజయాన్ని సాధించండి. మీకోసం వారు పడుతున్న శ్రమకు గొప్ప ఫలితాన్ని ఇవ్వండి. మీ తల్లిదండ్రులు తల ఎత్తుకునేలా చేయకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి వారికి తల వంపులు తీసుకురాకండి, అనగా వారు తలదించుకునేలా మాత్రం ప్రవర్తించకండి. పాపం మీ మీద అమితమైన నమ్మకాన్ని పెట్టుకున్న వారు తట్టుకోలేరు. దేవుని దీవెనలతో మీరందరూ పరీక్షలు బాగా రాయాలని, మంచి విజయాన్ని సాధించాలని మనసారా కోరుకుంటున్నాను. మీ అందరికీ నా శుభాశీస్సులు.